హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ బాడీ షేమింగ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. బికాస్ ఇట్స్ ఇంపార్టెంట్ టు డిస్కస్ అబౌట్ దిస్ టాపిక్ అండ్ ఆల్సో ఐ థాట్ ఐల్ టేక్ స్టాండ్ ఫర్ ఆల్ ద విమెన్ అవుట్ దేర్. ఈ మధ్యకాలంలో నేను కొంతమంది గైనకాలజిస్ట్ని మీట్ అవుతున్నానండి. వీళ్ళేంటంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ ఫీమేల్ రిలేటెడ్ అయితే అది మెనోపాజ్ అవ్వని, పోస్ట్ పార్టమ్ అవని, ఏజ్ కూడా సంబంధం లేకుండా, అది అసలు వాళ్ళకి అప్లై అవుతుందా లేదా అన్న సంబంధం లేకుండా వాళ్ళు ఎలా తీసుకుంటారు, వాళ్ళతో మనకు ర్యాపో ఉందా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రీల్కి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందా అని కూడా ఆలోచించకుండా టక ఫార్వర్డ్ బటన్స్ కొట్టేస్తారండి. అసలు వాట్ యూ నో అబౌట్ విమెన్స్ బాడీ అండి? ఏమైనా అడిగితే 5 days పీరియడ్స్ ఉంటే అంతే కదనా, యూ నియర్లీ హ్యావ్ 200 PMS సిమ్టమ్స్. ఒక మంత్లోని 4 సైకిల్స్ ఉంటాయి అండ్ ఎవ్రీ టైమ్ ద PMS సిమ్టమ్స్ ఆర్ డిఫరెంట్. అండ్ బాడీ నుండి బ్లడ్ పోతూ ఉంటే అది మీకు అంతే అనేసి ఎలా అనిపించిందండి? డోంట్ యూ థింక్ దట్ షీ రిక్వైర్స్ సమ్ సపోర్ట్ అండ్ ఎంపతి? అండ్ ఇదిలా ఉంటే కొంతమందికి పాపం పీసీఓడి ఉండొచ్చు, పీసీఓఎస్ ఉండొచ్చు. మీరు చూసినట్లయితే కొంతమంది లేడీస్కి బాడీ హెయిర్ ఎక్కువ ఉంటుంది. పాపం వాళ్ళందరూ ఇలాంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్తోని సఫర్ అవుతున్న వాళ్ళే. వాళ్ళ పట్ల మనం జాలి చూపించడం పోయి ఇంకా ఇలాంటి ఏంటి అలా ఉంది, ఇలాంటి కైండ్ ఆఫ్ కమెంట్స్ విచ్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్. అండ్ 9 months ప్రెగ్నెన్సీ రోలర్ కోస్టర్ రైడ్, బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నీ కూడా డిస్ప్లేస్ అయిపోతాయి. యూ గో త్రూ లాడ్ ఆఫ్ ఫిజియోలాజికల్ అండ్ సైకలాజికల్ చేంజెస్. కొంతమందికి అయితే సబ్కారియనిక్ హెమరేజ్ అవ్వచ్చు, లోలైన్ ప్లెజెంట్ అవ్వచ్చు, ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా వస్తాయి. అండ్ దేర్ బాడీ వోంట్ బీ ద సేమ్ ఎవర్ అగైన్ అండి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కాల్షియం పోతుంది, వైటమిన్ డి కూడా పోతుంది, బికాస్ ఇట్ హ్యాస్ టు గో టు యువర్ బాడీ ఫర్ హర్ డెవలప్మెంట్ ఆర్ ఫర్ హిస్ డెవలప్మెంట్. సో అలాంటప్పుడు హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ అ మదర్ టు లిఫ్ట్ 20 kgs ఆఫ్ వెయిట్? సో ఆలోచించండి. అండ్ ఫ్రమ్ ద డే వన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అ కండిషన్, షీ టేక్స్ కేర్ ఆఫ్ ద బేబీ. మిడ్ నైట్ ఫీడింగ్స్ ఉంటాయి. అండ్ ఫీడింగ్ అంటే గుర్తొచ్చింది, ఇది చాలా మంది ఫీడింగ్ అంటే ఏదో ప్లేట్లో పెట్టి తెచ్చేసినంత ఈజీగా అనేస్తారు. అసలు ఎంత పెయిన్ఫుల్ జర్నీ మీకు ఏమైనా తెలుసా అండి? బ్రెస్ట్ ఎంగాజ్మెంట్ అనేసి ఉంటుంది, మిల్క్ లీకింగ్ ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్ ఉంటుంది. ఇలాంటివన్నీ రీడ్ అబౌట్ ఇట్, ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ యూ కమెంట్ ఆన్ అ మదర్ హూ ఇస్ ట్రైంగ్ టు ఫీడ్ హర్ చైల్డ్. అన్ఫార్చునేట్ ఏంటంటే ఇలాంటివి అమ్మాయిలు, ఐ మీన్ లేడీస్ అంటున్నారు. అండ్ ఫ్యామిలీలో కూడా కొంతమంది ఇప్పటికీ ఇదేం అందరూ చేసిన వాళ్ళమే అన్నట్టు మాట్లాడుతున్నారు. అందరూ చేసుంటారు కరెక్టే, కానీ ఒక్కొక్కరి శరీర తత్వం వేరు, ఒక్కొక్కరి పెయిన్ టాలరెన్స్ వేరు. అలాంటప్పుడు మనం కొంచెం ఎంపథెటిక్గా ఉంటే నష్టం ఏమైనా ఉందా? ఏం లేదు కదా. ఇది ఇలా ఉంది, నెక్స్ట్ రెడీగా ఉన్నాను అన్నట్టు మెనోపాజ్ వచ్చేస్తుంది. 40 అవ్వగానే అదొక రోలర్ కోస్టర్ విత్ లాడ్ ఆఫ్ PMS సిమ్టమ్స్, హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీ. మన సక్సెస్ఫుల్ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్కే వెయిట్ గెయిన్ తప్పలేదండి. మనం ఎంత ఇంకా రీసెంట్గా సుష్మితా సెన్ చెప్పారు, ఇఫ్ ఐ కెన్ లూజ్ మై వెయిట్ ఇన్ దిస్ వే, బట్ కెన్ యూ గెట్ బ్యాక్ యువర్ క్యారెక్టర్ దట్ యు లాస్ట్ వైల్ టాకింగ్ అబౌట్ అ విమెన్ ఇన్ దిస్ వే అనేసి. వాట్ అ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇట్ ఈస్, అబ్సల్యూట్లీ ట్రూ. అండ్ ఇప్పుడు కొంతమందికి పైత్యం ఏంటంటే సన్నగా ఉంటే ఫిట్గా ఉన్నట్టంట. ఏంటంటే అసలు ఎంత ఫన్నీగా ఉంది. సన్నము లావు కాదండి, హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్, దట్ ఈస్ ద ప్రయారిటీ. మీ లెక్క ప్రకారం చూస్తే మరి పునీత్ రాజ్ కుమార్ గారు ఆయన ఫిట్నెస్ ఫ్రీక్, మరి ఆయనకి ఎలా కార్డియాక్ అరెస్ట్ వచ్చింది మీ లెక్క ప్రకారం చూస్తే? సో థింక్ బిఫోర్ యూ పాస్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ కమెంట్స్ అండ్ గివ్ అన్సాలిసిటెడ్ అడ్వైజెస్. మీరు ఇచ్చే ముందు మనం ఫస్ట్ పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా, మనం ఏమైనా సూపర్ హీరోలమా, లేకపోతే 6 feet ఉన్నామా, 6 pack ఉందా, అవన్నీ ఆలోచించుకొని మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఇంట్రాస్పెక్ట్ చేసుకొని అప్పుడు మాట్లాడండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవ్రీబడి ఆర్ అడల్ట్ ఇనఫ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. సో వీ do not require your advice, and so please do not give any unsolicited advices, okay, unless if వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంది మీతో డిస్కస్ చేసి అడిగితే అప్పుడు ఇవ్వండి. అన్నెసరీగా ఇలాంటివి పంపద్దు. మీరు అనుకోవచ్చా మేము ట్రైంగ్ టు హెల్ప్ అని. ఏంటండి ట్రైంగ్ టు హెల్ప్? రీల్ పంపిస్తే ఎలాగండి హెల్ప్? మీరు మహా అయితే వచ్చి 1 hour బేబీని చూసుకోండి, అప్పుడు నువ్వు కొంచెం రెస్ట్ తీసుకోమానండి, అది హెల్ప్. అంతేగాని ఇలా రీల్స్ పెట్టడం హెల్ప్ కాదండి. జిమ్ ఫ్రీక్స్ మీరు ఒక్కరోజు నైట్ నిద్ర లేకుండా నెక్స్ట్ డే వెళ్ళి వర్కౌట్ చేయగలుగుతారా? వార్మప్ కూడా చేయలేరు. అలాంటిది ఒక మదర్, ఇంకా సింగిల్ మదర్ అయితే ఇంకా ఆప్షనే వేరు అసలు. She has to handle herself, she has to handle her baby and the complete house, everything she has to handle all by herself. ఎంత డిఫికల్ట్ జాబ్ అది.
మీరు ఈజీగా అనేస్తారు, వర్కౌట్ చెయ్యు, రెడ్యూస్ అవ్వు. ఎందుకు? మీకెందుకు? మీరేమైనా మోస్తున్నారా? మీరేమైనా చూస్తున్నారా? మీరు వాళ్ళ జర్నీలో పార్ట్ కానప్పుడు మీకు వాళ్ళని కామెంట్ చేసే రైట్ కూడా లేదు. ఓకే, సో నెక్స్ట్ టైం ఒక విమెన్ని కామెంట్ చేసే ముందు థింక్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ and only then you speak. Do not give unsolicited advices, unnecessary advices కానీ unnecessary stupid reels కానీ ఫార్వర్డ్ చెయ్యకండి. ఓకే, మనం ఒకరికి కాన్ఫిడెన్స్ ఇవ్వకపోయినా పర్లేదు, ఒకరి సైకలాజికల్ డిస్ట్రెస్కి మాత్రం రీజన్ అవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.